వెల్కమ్ టు గాయత్రి నందూస్ కిచెన్. ఇవాళ రెసిపీ రాయలసీమ ఫేమస్ స్పెషల్ గోరుచిక్కుడుగాయ పులగూర అండి. చాలా బాగుంటుంది. అది లేతగా ఉండే గోరుచిక్కుడుగాయ అయితే పులగూర చేస్తే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే లేతగా ఉండే గోరుచిక్కుడుగాయలు నేను ఇక్కడ ఒక 150 గ్రాములు తీసుకున్నానండి. ఇవి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని నీరు లేకుండా పక్కన ఉంచుకోండి. ఇలా వెడల్పుగా ఉండే బాండి పెట్టుకొని ఒక 3 టీ స్పూన్లు, చిన్న టీ స్పూన్తో 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ఒక 15 రెబ్బలు పొట్టు తీసుకొని శుభ్రం చేసుకుంది, పచ్చిమిర్చి ఒక 9 కొంచెం తుంచినట్టుగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గోరుచిక్కుడుకాయ ముక్కలు మనం తరిగి పెట్టుకొని పొట్టంతా తీసేసుకున్నాం కదా, ఈ ముక్కలను వేసేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది లేకుండా బాగా ఫ్రై అవుతుందండి. మనం ఇందులో నీరైతే ఏం వేయట్లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రాళ్ళుప్పు టేస్ట్కి తగినంత నేను వేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా రాళ్ళుప్పు వేయడం వల్ల ఈ గోరుచిక్కుడుకాయలు అనేది తొందరగా ఫ్రై అవుతుంది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసేసుకున్నప్పుడే పసుపు కూడా 1/2 టీ స్పూన్ వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. గోరుచిక్కుడుకాయ ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా కలుపుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ గోరుచిక్కుడుకాయ ముక్కల్ని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పక్కకు వస్తుంది చూసారా అండి. ఇప్పుడు మరొకసారి మూత తీసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ టమోటాలు 2 ఇలా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు కొంచెం టమోటా ముక్కలు పచ్చివాసన పోయేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం టమోటాలు మెత్తబడితే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా వేసేసుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటాలు కూడా కొంచెం మెత్తబడాయి కదండి. ఇలా మెత్తబడిన తర్వాత మరొకసారి మూత తీసేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో అయితే ఇప్పుడు నేను నీరైతే ఏం వేయలేదు, ఈ టమోటాలో ఉండే నీరే సరిపోయిందండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక అరకప్పుకి వాటర్ వేసుకోండి. గోరుచిక్కుడుకాయలు ఉడికేంత వాటర్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు గోరుచిక్కుడుకాయలు మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా తుంచితే తునిగేలాగా ఉంటే సరిపోతుంది. ఒకసారి టెస్ట్ చేస్తామండి ఉడికిందా లేదా. ఇంకొంచెం ఉడకాలి. ఇంకొద్దిగా 1-2 నిమిషాల పాటు ఉడికిందంటే సరిపోతుంది. మరొకసారి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూద్దాం. ఇప్పుడు రంగు కూడా మారింది, గోరుచిక్కుడుకాయ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసి ఏదైనా ఒక పప్పు సట్టి తీసుకొని నీరు లేకుండా గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకోండి. ఇలా వేసుకొని గుత్తికట్టితో ఒకసారి బాగా పులగూరని పాముకోవాలి. మరి నున్నగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా పాముకోవాలి. ఇందులో వాటర్ అయితే ఎక్కువ పట్టదండి. ఇలా పాముకున్న తర్వాత చింతపండు రసము ఒక నెల్లికాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని గట్టిగా గొజ్జు తీసుకున్న వాటర్ని వేసేసుకోండి, చింతపండు నీళ్ళని. ఇలా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పులగూరలో ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా మరొకసారి టెస్ట్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మరొక పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉండే బాండీలో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు ఒక 10 తీసుకొని వేసుకోండి, ఎక్కువ అయితే వద్దు. ఇందులోనే జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని కొద్దిగా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే మినప్పప్పు కూడా ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి. వేసుకొని ఇలా చిటపట్లాడుతూ ఫ్రై అవుతుండగానే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగి వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇందులోనే కరివేపాకు ఒక రెమ్మ కూడా వేసేసుకోండి. ఇలా బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవుతుండగానే సాల్ట్ రాళ్ళుప్పు నేను కొంచెం ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువే వేసుకున్నాను. ఆల్రెడీ మనం గ్రేవీకి వేసేసుకున్నాం కదా. ఇలా వేసుకొని ఎండుమిర్చీలు పోపులో ఒక 2 వేసేసుకోండి.
కారం కరెక్ట్గా ఉన్నట్లయితే అలాగే వేసుకోండి, లేదు కారం తక్కువ ఉన్నట్లయితే కొంచెం తుంచినట్టు వేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. ఆల్రెడీ నేను పచ్చిమిర్చీలు ఎక్కువ వేసుకున్నాను కదా. ఇలా వేసేసుకొని మనం ముందుగా పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ పులగూరని పోపులో వేసేసుకోండి. వేసుకొని అవసరపడితే ఒక 4-5 టీ స్పూన్లు వాటర్ వేసుకోండి. ఈ పులగూర అనేది కొంచెం చిక్కగానే ఉంటుందండి. ఇది రాగి సంగటితో అయినా సరే వేడన్నంలోకి అయినా సరే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఒక 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను చిన్న కప్తో. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం పొంగుతూ ఉడికితే సరిపోతుందండి. చూసారా, ఇలా పొంగుతూ ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి మరొకసారి బాగా కలిపేసుకొని ఏదైనా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరంగా ఉంటే గోరుచిక్కుడుకాయ పులిహోర రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రాగి సంగటిలోకి అయితే మరీ తినాలనిపిస్తుంది. అదేవిధంగా వేడన్నంలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.